నమస్కారం, నేను డాక్టర్ లావణ్య. ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాకేజెస్కి కారణాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అన్నిటికన్నా కామన్ రీజన్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, పిఐడి అంటారు. ట్యూబల్ లైనింగ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. పొట్టలో ట్యూబర్క్యులోసిస్, అపెండిసైటిస్, వేరే ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినా వచ్చినప్పుడు ట్యూబ్స్ దగ్గర కూడా వాపు ఇంకా స్కారింగ్ ఏర్పడితే అది పర్మనెంట్గా ఉండిపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, క్లెమైడియా, గొనోరియా ఇటువంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా ట్యూబల్ బ్లాక్స్కి ఇంకా స్కారింగ్కి కారణం అవ్వచ్చు. తర్వాతి ప్రాబ్లం ఎండోమెట్రియోసిస్. యూట్రస్ లోపల ఉండాల్సిన ఎండోమెట్రియం లైనింగ్ కణాలు గర్భాశయం బయట అతుక్కొని పెరిగినప్పుడు దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎండోమెట్రియోసిస్ వల్ల ట్యూబ్స్ చుట్టూ ఇంకా పెల్విస్లో అడెషన్స్ ఫామ్ అయి ట్యూబల్ బ్లాకేజెస్కి కారణమవుతుంది. తర్వాత పెల్విక్ సర్జరీ, పేగులు, ఓవరీస్, అపెండిక్స్ ఇలాంటి పెల్విక్ ఆర్గన్స్కి సంబంధించిన సర్జరీస్ తర్వాత కూడా ఒక్కొక్కసారి ట్యూబ్స్ చుట్టూ స్కార్ టిష్యూ ఫామ్ అయి ట్యూబల్ బ్లాక్స్ రావచ్చు. తర్వాత ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి చేసే సర్జరీ వల్ల కూడా ట్యూబల్ బ్లాక్ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ట్యూబల్ లైగేషన్ అంటే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వద్దు అనుకొని ట్యూబెక్టమీ చేయించుకోవడం. ఇది పర్మనెంట్ మెథడ్ కాబట్టి చాలా ఆలోచించి వెళ్లాల్సి ఉంటుంది. లాప్రోస్కోపిక్ రివర్సల్ పాసిబుల్ ఉంటుంది కానీ 100% మనం సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయలేము. అలాగే ఒకసారి మనకి యూట్రస్లో ట్యూబ్స్ ఓపెనింగ్ దగ్గర ఫైబ్రాయిడ్స్ లేదా పాలిప్స్ ఉన్నప్పుడు కూడా వాటి వల్ల ట్యూబల్ బ్లాక్ జరగడానికి అవకాశం ఉంటుంది. రేర్గా జన్యుపరమైన లోపాల వల్ల కూడా పుట్టుకతోనే ఫెలోపియన్ ట్యూబ్స్ లేకపోవడం ఇది అరుదుగా జరగచ్చు. తర్వాత హైడ్రోసాల్పింగ్స్ అంటారు, అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఒక ద్రవంతో నిండిపోవడం అనమాట. దాన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటారు. ఇన్ఫెక్షన్ వల్ల లేదా ఎండోమెట్రియోసిస్ వల్ల ఇలా జరుగుతుంది. ఇలా ట్యూబల్ బ్లాకేజెస్ జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. స్కారింగ్ కానీ, యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ కానీ, హైడ్రోసాల్పింగ్స్ కానీ లేకుండా మైల్డ్ బ్లాక్ ఉండే హెల్దీ ట్యూబ్స్ ఉంటే మనం రీకనలైజేషన్ ప్రయత్నించవచ్చు. ఇన్ఫెక్షన్ సివియరిటీ వల్ల ట్యూబ్ లోపల లైనింగ్ కంప్లీట్గా డ్యామేజ్ అయితే కనుక అప్పుడు ట్యూబ్ ఓపెన్గా ఉన్నా కూడా ఫంక్షనల్గా మనకి దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిస్క్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ట్యూబ్స్ని అవాయిడ్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. తర్వాతి వీడియోలో ట్యూబల్ రీకనలైజేషన్ పద్ధతి డీటెయిల్స్ చూద్దాం. థ్యాంక్ యూ.